సీతారామ పైన సీతాసాగర్ పైన 2018 నుంచి మొదలు పెడితే కరస్పాండెన్సు అనేక డైరెక్టరేట్ల అనుమతులు తీసుకొని పనులు చేసుకుంటూ వచ్చినాం. మీలాగా జలయజ్ఞం అని పేరు పెట్టుకున్న మీ ధనయజ్ఞం లాగా ప్రాజెక్టులే మొదలు పెట్టకుండా, కాలువలే మొదలు పెట్టకుండా, టన్నెల్స్ పనే మొదలు పెట్టకుండా మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకోలే. ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లకు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద వాళ్ళకాంచెల్లి కమిషన్లు గుంజుకున్నది మీరు. కేసీఆర్ ఏ ఒక్కదాన్ని కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టలే, 10 రూపాయలు కూడా. ఆ అలవాట్లు మీవి. అది మేమనడం కాదు, మీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిండు ఉత్తరం. అసలు ప్రాజెక్టే లేకుండా మీరు కాలువలు మొదలు పెడుతున్నామని చెప్పి వార్తలు వస్తున్నాయి. 8-9 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి మీరు మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. మీరు నష్టపోతారు, ప్రజల సొమ్ము మట్టి పాలవుతుంది, మేము అనుమతి ఇవ్వము, తమిడిహట్టికి ఎట్టి బస్సులో మేము అనుమతి ఇవ్వము అని చెప్పి మీ ముఖ్యమంత్రి రాశాడు. మీకు కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత చెవెళ్ళ మొదలు పెట్టినామని చెప్పి ఒక ప్రాజెక్టుకు 16 చోట్ల ఫౌండేషన్ వేసిన చరిత్ర మీది. ఇక లెసపొగుడుతున్నారు ఈ మధ్యకాలంలో. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకి వెళ్ళి జమైన వాళ్ళు, రాజశేఖర రెడ్డి భక్తులు అని ఇంకా చెప్పుకుంటున్న వాళ్ళు సిగ్గు లేకుండా ఏం చేసిండు రాజశేఖర రెడ్డి, చంద్రబాబులు ఈ రాష్ట్రానికి, తెలంగాణను సర్వనాశనం చేసిందే వాళ్ళిద్దరు కదా. సోయుందా ఏమన్నా మీకు? ఎన్ని తెలంగాణలో ఒక్కటంటే ఒక్కటి 30 ఏళ్ళు 40 ఏళ్ల కింద మీ హయాంలో ప్రారంభించిన ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు, భీమా అయితే ఇంకా ముందు నిజాం కాలంలో ప్లాన్ చేసిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి. నెట్టెంపేట కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కలకుర్తి కావచ్చు, ఒక్కటి పూర్తి చేసిండ్రా? మీ చంద్రబాబులు, మీ రాజశేఖర రెడ్డిలు తెలంగాణలో 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చిండ్రా? వరుసగా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మీరు పరిపాలన చేసింది 1 ఎకరానికి తెలంగాణలో. కేసీఆర్ వచ్చినాక కదా వాటిని శరవేగంగా ఉరికిచ్చి రాత్రి పగలు నాశనం అయిపోయిన మహబూబ్నగర్కు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు తెచ్చింది. దాంతోనే కదా పోయిన వలసలు తిరిగి వచ్చింది. అదే సమయంలో ఆంధ్రలో ఏం జరిగింది? ఆనాటికే 11,000 క్యూసెక్కులకు ఉన్న పోతిరెడ్డిపాడును 66,000 క్యూసెక్కులకు పెంచి పొక్కగొట్టి మొత్తం కృష్ణా నదిని మలుపుకపోయి ఏ అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల పైసల సొమ్ములను కూడా ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఎన్ని? వెలుగోడు, అవుకు, బ్రహ్మంగారి మఠం, మైలవరం, గండికోట, పెన్నా మీద, ఎక్కడ పెన్నా ఎక్కడ కృష్ణ, పెన్నా మీద నిర్మాణం చేసిన సోమశిలకు కూడా కృష్ణ నీళ్ళని తీసుకపోతే కండలేరు, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కుప్పం, మొత్తం 350 టీఎంసీల నీళ్లను, కృష్ణ నీళ్ళను తరలించకపోయి ఈ ప్రాజెక్టులన్నీ నింపుకునే ప్రయత్నం చేస్తే సోయిందా మీకేమన్నా? ఇంకా రాజశేఖర్లను చంద్రబాబులను పోగొట్టడానికి తెలంగాణకు వాళ్ళు చేసిపోయారు, కేసీఆర్ చేయలేదా? ఉన్నమాట అంటే ఉలిక్కిపడి ఏడుపులు, పెడబొబ్బలు, శాపనార్థాలకు తయారవుతున్నారు. ఉంది ఇంకా చాలా చరిత్ర. ఏం మర్చిపోరు తెలంగాణ ప్రజలు. మీరు చేసిపోయిన గాయాలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంటాయి. మీ చంద్రబాబులు, మీ రాజశేఖర రెడ్డిలు చేసినవి. ఒక్కటి ఆంధ్రప్రదేశ్కు 350 టీఎంసీల నీళ్ళ నిల్వ చేసే ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న
రాజశేఖర రెడ్డి చంద్రబాబులు తెలంగాణలో 3.5 క్యూసెక్కుల నీళ్ళ నిల్వ చేసే ఒక కొత్త చెరువును కట్టిందా? చూపిస్తారా? నిలబడతారా? చర్చకు వస్తారా? దమ్ముందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా? బట్టి విక్రమార్క వస్తాడా? లేదా ముఖ్యమంత్రి వస్తాడా? చేద్దామా చర్చ? అదే మహబూబ్నగర్లో చేద్దామా, ఖమ్మంలో చేద్దామా, వరంగల్లో చేద్దామా, ఆదిలాబాద్లో చేద్దామా, నల్గొండలో చేద్దామా? మళ్ళీ పోయిన రాక్షసుల జ్ఞాపకాలు తీస్తూ తెలంగాణ ప్రజల మనసులు గాయపరుస్తూ ఉన్నారు.